నమస్తే మై డియర్ స్టూడెంట్స్, నేను మీ సూర్యతేజ ఫ్రమ్ సాయిమేధ ఈసెట్ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. డైరెక్టర్ జేసీ సార్ ఆధ్వర్యంలో శశికాంత్ వాల్మీకి సార్ పర్యవేక్షణలు నిర్వహిస్తున్న సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ఈసెట్ 2023 రాసిన విద్యార్థులందరికీ మీరు అబ్జెక్షన్స్ పెట్టుకోనికి వీలుగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈసెట్ పేపర్స్ అన్నిటిని బిట్ టు బిట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో లెక్చర్ సిరీస్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఎవరైతే ఈసెట్ 2023 రాస్తారో, ఎవరైతే క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో, పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియో లెక్చర్స్ని ఖచ్చితంగా వాచ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో లెక్చర్ సిరీస్ని షేర్ చేయండి. దీంతో పాటుగా మై డియర్ స్టూడెంట్స్, ఎవరైతే ఈసెట్ 2023 రాస్తారో వీళ్ళందరికీ సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ఒక ద్రోణాచార్య బ్యాచ్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. గత 25 సంవత్సరాలుగా ఎంతో మంది ఇంజనీర్లు తయారు చేసిన సంస్థ సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ డిప్లొమా విద్యార్థులకి అండగా బాసటగా నిలవన ఉద్దేశంతో ఈ బ్యాచ్ ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ బ్యాచ్ లో భాగంగా మీ అందరికీ మొదటిగా మీరు బీటెక్ లోకి వెళ్ళిన వెంటనే ఇబ్బంది పడుతారు అనే ఉద్దేశంతో, ఆ ఇబ్బందిని పోగొడితేనే ఫ్రీ మైండ్ తో ఉంటేనే పని బాగా చేస్తారనే ఉద్దేశంతో బీటెక్ 2-1 అకాడమిక్ సబ్జెక్ట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాం. బీటెక్ 2-1 అకాడమిక్ సబ్జెక్ట్సే కాకుండా సిఆర్టీ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, దీనిలో భాగంగా ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, అదేవిధంగా సిఆర్టీకి కావాల్సిన బేసిక్ కోడింగ్ లాంగ్వేజెస్ సి కావచ్చు, C++ కావచ్చు, జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, వీటన్నిటిని మనము లైవ్ క్లాసెస్ ద్వారా అందిస్తాం. దీంతో పాటుగా థర్డ్ వన్ డిప్లొమా బేస్డ్ జాబ్స్ టెస్ట్ సిరీస్, మీరందరూ సంవత్సరం నుంచి కావచ్చు, సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన దగ్గర కావచ్చు, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన దగ్గర కావచ్చు, ఈ సెట్ కొరకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ బాగా ప్రిపేర్ అయ్యారు. ఇదే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అనేది మీకు రేపు డిప్లొమా బేస్డ్ జాబ్స్ కూడా ఉండడం జరుగుతుంది. కాకపోతే మీరు రేపు జాబ్ పడినప్పుడు రెడీగా ఉండాలంటే కన్సిస్టెంట్గా ప్రిపరేషన్ అది అవసరం అవడం జరుగుతుంది. కన్సిస్టెంట్గా మీరు ఆల్రెడీ మీ అందరూ బాగా ప్రిపేర్ అయ్యారు, మీకు సపోర్ట్ ఉండాలనే ఉద్దేశంతో ఒక టెస్ట్ సిరీస్ కూడా మనం ద్రోణాచార్య బ్యాచ్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా ప్రతి వీక్ టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం. టాపిక్ వైజ్ అయిపోయిన తర్వాత మనం మిక్స్డ్ టాపిక్స్ ఆర్ మిక్స్డ్ సబ్జెక్ట్స్ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. ఫైనల్ గా ఓవరాల్ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. 1 ఇయర్ పాటుగా మీకు డిప్లొమా బేస్డ్ జాబ్స్ యొక్క టెస్ట్ సిరీస్ కోర్స్ అందించడం జరుగుతుంది. దీంతో పాటుగా 2 ఇయర్స్ వ్యాలిడిటీతో ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరు తయారు చేయలేని విధంగా మన సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ఒక గేట్ కోర్స్ని రెడీ చేయడం జరిగింది. ఆ గేట్ కోర్స్ విత్ వ్యాలిడిటీ ఆఫ్ 2 ఇయర్స్ అందించడం జరుగుతుంది. ఈ 4 మాడ్యూల్స్ మనము ద్రోణాచార్య బ్యాచ్లో అందించడం జరుగుతుంది. దీని విలువ సుమారుగా ₹1,00,000. కానీ ఈ కోర్స్ మొత్తాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్గా అందించడం జరుగుతుంది. జస్ట్ ఈ 2 సంవత్సరాల మెయింటెనెన్స్కి, అదేవిధంగా టెస్ట్ సిరీస్ కోసమని రిజిస్ట్రేషన్ ఫీజ్ ₹3,000 అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసుకుని బీటెక్ వెళ్తున్నారో వీళ్ళందరికీ ఒక మంచి అవకాశం ఇది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నా. మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలంటే ముందుగా మీరు మన అప్లికేషన్ స్పేస్ గేట్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ప్రొఫైల్ సెక్షన్ ఉంటుంది. ఆ ప్రొఫైల్ సెక్షన్ మొత్తాన్ని ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత మీ అడ్మిషన్ ప్రాసెస్ కోసమని 9848692598 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అడ్మిషన్ ప్రాసెస్ ఎట్లా, అదేవిధంగా ఇంకేమైనా కోర్స్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, మీరందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తూ నేను మీ సూర్యతేజ ఫ్రమ్ సాయిమేధ ఈసెట్ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. So let us look at some of the questions in shift 2 paper with respect to trigonometry. Right. Let us see the question number 8, which was read as secant x plus 1 minus tan x by tan x minus secant x plus 1. Okay. So ఇక్కడ మీకు అందరికీ తెలుసు tan x అంటే sin by cos అని, secant అంటే 1 by cos అని మీ అందరికీ తెలుసు, రైట్? సో ఓకే, దాన్ని నేనేం చేస్తున్నానంటే న్యూమరేటర్ని డినామినేటర్ని జస్ట్ కాస్ స్క్వేర్ తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను. ఐమ్ జస్ట్ డూయింగ్ న్యూమరేటర్ని డినామినేటర్ని కాస్ ఎక్స్ తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను. సేమ్ క్వశ్చన్ ఉంటుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. న్యూమరేటర్ని కాస్ తోటి మల్టిప్లై చేస్తే ఫస్ట్ 1 ప్లస్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్, ఎందుకంటే tan అనేది సైన్ బై కాస్ కాబట్టి కాస్ ప్లస్ క్యాన్సిల్ అయిపోతే సైన్ మిగులుతుంది. డివైడెడ్ బై డినామినేటర్ని tan x ఇంటూ కాస్ అంటే ఓన్లీ సైన్ ఎక్స్ మాత్రం మిగులుతుంది. నెక్స్ట్
cos అంటే -1, secant into cos always 1, therefore 1 into cos అంటే cos. అండ్ నేను ఏం చేశానంటే న్యూమరేటర్ని డినామినేటర్ని కాస్ తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేశాను. అంటే న్యూమరేటర్ని మల్టిప్లై చేశాను, డినామినేటర్ మల్టిప్లై చేశాను, రైట్. సో నేను అబ్జర్వ్ ఇయో 1 plus cos is nothing but 2 cos square x by 2. Sin x is nothing but 2 sin x by 2 cos x by 2 whole divided by sin x is nothing but right, yeah, sin x is nothing but you can write like this, it's going to be 2 sin x by 2 cos x by 2, okay, 2 sin x by 2 cos x by 2, okay. And if you take minus common here, then you're going to get 1 minus cos x. ఇక్కడ మీరు మైనస్ కనుక కామన్ తీస్తే, ఇప్పుడు మీరు తీయలేదు బట్ తీస్తే 1 minus cos x వస్తుంది. ఆ బ్రాకెట్లో రాయండి 1 minus cos x అంటే ఏం రాయొచ్చు, 2 sin square x by 2, 2 sin square x by 2. అసలు ఏం కామన్ తీస్తారు రెండిట్లో అంటే, పైన అయితే 2 cos x by 2 కామన్ తీయచ్చు, ఓకే. కామన్ తీస్తే ఏం మిగులుతుందంటే cos x by 2 మైనస్ sin x by 2 మిగులుతుంది. డినామినేటర్లో ఏం కామన్ తీస్తారంటే 2 sin x by 2 కామన్ తీస్తారు, ఇంకేం మిగులుతుంది, ద సేమ్ థింగ్ cos x by 2 మైనస్ sin x by 2 మిగులుతుంది. బోత్ ఆర్ గెట్స్ క్యాన్సిల్, దెర్ఫోర్ వాట్ యు గాట్ హియర్ 2 cos x by 2 by 2 sin x by 2. ఏం క్యాన్సిల్ చేయకండి దయచేసి, ఓకే. సో జస్ట్ మీరు ఏది నెక్స్ట్ స్టెప్లో ఏం చేయండి అంటే cos x by 2 ఉంది కదా న్యూమరేటర్లో, ఇంకొక cos x by 2 తోటి న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది, అది 2 cos square x by 2 by 2 sin x by 2 cos x by 2, okay. 2 cos square x by 2 is nothing but 1 plus cos x by 2 sin x by 2 into cos x by 2 is nothing but sin x. So this is our answer, that's it. 1 plus cos x by sin x, this is going to be our answer, okay, right. Hope you understood this. Now let us see the next question. The least value of 2 sin square theta plus 3 cos square theta we are having over here. Least value, what is the meaning of this least value? Least value means we have to find out minimum value, okay. Minimum value, maximum value will be there. Now this question it is related from periodicity and extreme values of the trigonometric functions, okay. Periodicity and extreme values of the trigonometric functions means in that extreme values will be having minimum values and maximum value. So least value means we have to find out minimum value over here. So as we are having the question as this part 2 sin square x, we have to find out minimum value for this. So as we are having this 2 sin square theta plus 3 cos square theta. So what we are doing now, 2 sin square theta we have written as it is plus 3. In the place of cos square theta we are writing it as 1 minus sin square theta, okay. This part we have taken. Now next 2 sin square theta plus 3 ones are 3 we have taken, plus into minus 3 sin square theta, okay. This part we have taken. 2 sin square theta minus 3 sin square theta means minus sin square theta plus 3, okay. We are having this part. Now I'll give you one shortcut over here. What we are having means minimum value of sin theta or sin x, maximum value of sin x, it is equals to minus 1 and plus 1. Minimum value is equals to minus 1, maximum value is equals to plus 1. Similarly for cos also, okay. For cos also what we are having, minus 1 plus 1. Minus 1 is equals to minimum value, plus 1 is equals to maximum value. Now similarly for sin square x, cos square x, mod sin x, mod cos x, if you are having this one, minimum value is equals to 0, maximum value is equals to 1. So for all these functions what we are having, minimum value 0, maximum value 1. So what we have to do means very simple concept we have to do. In the place of this sin square theta, in the place of this sin square function, we have to write both minimum value as well as maximum value. So minus we have written as it is. In the place of this we have written 0, 1 plus 3. Okay, same part we have written. Only in this place sin square we are writing 0, 1. Suppose in the place of this we are having sin x or cos x, then we have to write minus 1, plus 1. Okay. Now we will be getting two cases over here. What are the two cases means? Suppose if you are taking 0, we are having two cases. 0 is there, 1 is there. So if you are taking 0 over here, then what is happening? Minus 0.
minus 0 plus 3, it is equals to, then what is the second case we are having? If you are taking 1, then it will become what? Minus 1 plus 3, minus 1 plus 3, it is equals to 0 plus 3 means what we are getting over here? 3, minus 1 plus 3 means we are getting it as 2. So if you are having 3 over here, it will become maximum value. 2 means what? A minimum value. Okay, you can't decide over here itself. If you have taken 0, then if you are taking 0 and you are substituting over here, means you will be getting minimum value. If you are substituting 1, after substituting you will be getting the maximum value. You can't decide over here. First you have to do 2 cases as well. After simplifying the 2 cases, whatever the final answer we are having, in that final answer you have to decide what is minimum and what is maximum. Don't decide that. Like if you are having minimum value as 0, minimum value 0 only you are substituting over here, then what is the answer we are getting? 3 you are getting. If you are taking maximum value 1 and you are substituting over here, then you are getting the answer as 2. So you will be getting different answers. So don't decide that that will be, if you are taking 0, you will be getting the minimum value. If you are taking 1, you will be getting the maximum value. Don't decide that part. First take 2 of the cases. After taking 2 cases, whatever the final answers we are having, in that final answers we have to decide what is minimum and what is maximum. So minimum value what we are getting over here? 2. So option 2 is correct. Next question. The value of tan 10 degrees plus tan 70 degrees minus tan 50 degrees is, okay. Look at the question very carefully. The tan 10 degrees, you please keep as it is. There is a logic between, okay. There is a logic between the question. Tan 10 degrees ఎందుకు బయట ఉంచాలి సార్, ఎందుకు tan 70 degrees ఉంచకూడదు, tan 50 degrees అని మీకు ఐడియా రావచ్చు. tan 10 degreesకి ఒక లాజిక్ ఉంది ఇక్కడ. ఏంటంటే మీరు ఈ రెండు వాల్యూస్ని 10 వాల్యూ తోటి రాయొచ్చు. 70 కానీ 50 కానీ రెండు వాల్యూస్ని 10 degrees యూజ్ చేసుకొని రాయొచ్చు. అవుకమ్ 70 is nothing but 60 plus 10. 50 is nothing but 60 minus 10. ఇది వేరే దాన్ని పక్కన పెడితే పాసిబిలిటీ ఉండదు. 17 పక్కన పెట్టి ట్రై చేయండి మీరు. 17 పక్కన పెడితే 10 15 యూజ్ చేసి 70 రాయండి, వస్తుందా? రాదు. మీరు ప్లస్ చేస్తే 60 వస్తుంది, మైనస్ చేస్తే 40 వస్తుంది, 70 అయితే రాదు. అందుకనే tan 10 గా మ్యాజిక్ ఉంది కాబట్టి tan 10 పక్కన పెట్టేస్తే మీరు మిగతా దాన్ని ఏమని రాయొచ్చు అంటే tan 60 minus 10. ఇలాంటి అబ్జర్వేషన్స్ కొన్ని ఉంటాయి, మీరు క్వశ్చన్స్ చేస్తున్నారు మీకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ tan 60 minus 10 degrees. ఈ క్వశ్చన్ చేయడానికి మీకు పేషెన్స్ కూడా ఉండాలి. యూ నీట్ టు అబ్జర్వ్ వెరీ కేర్ఫుల్లీ, ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో tan 10 degrees యాసిడ్గా రాసేస్తున్నాను. ఇక్కడ కొన్ని ఫార్ములాస్ మనం అప్లై చేస్తాము. tan a minus b, tan a plus b రెండు అప్లై చేస్తాను. tan a minus b చెప్పండి ఫస్ట్. tan a minus b నథింగ్ బట్ tan a minus tan b, రైట్. tan a tan 60 degrees is how much? √3. tan 60, tan a minus tan b, tan a is tan 60 is nothing but √3. tan b means minus tan 10 degrees divided by 1 plus tan a tan b, tan a again √3, tan a again √3, tan b is nothing but tan. నేను tan a minus b అనే ఫార్ములాను అప్లై చేశాను. tan a minus b అయితే మైనస్ పైన మైనస్ కింద ప్లస్ వస్తుంది. tan a minus b, సారీ ఇక్కడ మైనస్ ఒక దగ్గర ప్లస్ రావాలి కదా. ఐఎమ్ సారీ, దిస్ ఇస్ ప్లస్. 60 plus 10 అంటే 70 వస్తుంది, 60 minus 10 అంటే 50 వస్తుంది. మరి ఇక్కడ ప్లస్ వస్తే మీకు కొన్ని వాల్యూస్ చేంజ్ అవుతాయి ఇక్కడ, రైట్. సో ఇక్కడ 1 రైట్, అబ్జర్వ్ యువర్ 1 plus √3. పైన a plus b ఉంటే ఓకే 1 minus √3, ఓకే. tan a plus b is nothing but tan a plus tan b by 1 minus tan a tan b, okay. tan a is √3, tan b is tan 10 degrees and 1 minus tan a tan b. tan 60 degrees is nothing but √3. ఇక్కడ కూడా సేమ్ అప్లై చేస్తాం మనం, సేమ్ అప్లై చేస్తాం. tan a minus b means tan a minus tan b. tan a is nothing but tan 60 degrees, tan 60 degrees is nothing but √3 minus tan 10 degrees minus tan 10 degrees all divided by 1 plus tan a tan b, 1 plus tan a tan a value is √3, tan b value is tan 10. Now the very important step, కొద్ది జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. మనం ఏం చేస్తామంటే all sum will take LCM. All sum will take LCM. What is LCM? a minus b into a plus b, that is a square minus b square, a square minus b square. A square means 1 square, √3 whole square is 3, tan 10 whole square means tan square 10. This is the numerator. Come to the numerator here. This complete value multiplied to the tan 10, then it is going to be tan 10 minus 3 tan cube 10. Tan 10 minus 3 tan cube 10. Done. Okay, next.
ప్లస్ దిస్ వాల్యూ విల్ మల్టిపుల్ టు దిస్ వాల్యూ. ఇక్కడ ప్లస్ వాల్యూస్ ఉన్నాయి, ఇక్కడ ప్లస్ వాల్యూస్ ఉన్నాయి, కూడా అన్నీ కూడా ప్లస్ వాల్యూసే వస్తాయి, నో మైనస్ వాల్యూస్. ఓకే రైట్. √3 into 1 √3. √3 into this value, that is going to be 3 tan 10. Next tan 10 into +1, that is tan 10. Tan 10 into this value, that is nothing but √3 into tan square 10. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఓవరాల్ వాల్యూకి మొత్తానికి కూడా మనం మైనస్ పెట్టుకుందాం, మైనస్ పెట్టుకొని ఓపెన్ చేద్దాం. ఓకే రైట్. ఇక్కడ రెండు a-b ఫామ్లో ఉన్నాయి కాబట్టి సైన్స్ అనేటి రెండు పాజిటివ్ వస్తాయి, రెండు నెగిటివ్ వస్తాయి. ఓకే రైట్. √3 into 1, ఫస్ట్లీ √3 into 1 అంటే దట్ ఈస్ గోయింగ్ టు బి √3. √3 into this value is nothing but plus into minus minus 3 tan 10 minus 3 tan 10. Okay, good. Next minus into plus, again minus, tan 10 into 1, that is going to be minus tan 10. The last term minus into minus plus tan 10 into tan 10, that is plus √3 tan square 10 plus √3 tan square 10. ఓకే రైట్. సో ఇక్కడ కొన్ని అబ్జర్వేషన్ చేస్తే మీరు కొన్ని క్యాన్సిల్ అవుతున్నాయి, కొన్ని యాడ్ అవుతున్నాయి. చూడండి ఫస్ట్ క్యాన్సిలేషన్ మీద మనం అబ్జర్వ్ చేద్దాము. క్యాన్సిలేషన్ ఏమేమి అవుతున్నాయి ఒకసారి చూడండి. ఇక్కడ -√3 వస్తుంది, ఇక్కడ +√3 ఉంది. ఆ మైనస్ని లోపలికి మల్టిప్లై చేయండి, ఒకసారి మల్టిప్లైస్ అబ్జర్వ్ చేయండి. √3 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ మైనస్ లోపల మల్టిప్లై చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ √3 ఇంటూ tan square 10 వస్తుంది. -√3 ఇంటూ tan square 10, అట్లాగే +√3 ఇంటూ tan square 10 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. రైట్. నౌ ద ఐడెంటికల్ వాల్యూస్, ఐడెంటికల్ ఎందుకు అంటున్నాను, -3 -1 అన్నీ కూడా tan 10లే. చూడండి tan 10లే అబ్జర్వ్ చేయండి, tan 10లే. ఈ మైనస్ లోపల మల్టిప్లై చేస్తే +3 అవుతుంది, +1 అవుతుంది. 3 + 1 4 tan 10, ఇక్కడ 4 tan 10 వచ్చింది. అట్లాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక tan 10 ఉంది, ఇక్కడ ఒక 3 tan 10 ఉంది, ఇక్కడ ఇంకా 4 tan 10 వచ్చింది, ఇక్కడ 4 tan 10. ఓకే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది 4 tan 10, ఇక్కడ 4 వాల్యూ, ఇక్కడ +4 వాల్యూ, ఇక్కడ 1 వాల్యూ. ఓవరాల్గా tan 10 అనేది ఎన్ని టైమ్స్ ఉంది, 9 టైమ్స్ ఉంది. 9 టైమ్స్ మొత్తాన్ని యాడ్ చేయండి. మీరు 9 టైమ్స్ మొత్తాన్ని యాడ్ చేస్తే మీకు వచ్చేది ఏంటంటే ఈ విధంగా వస్తుంది, 9 tan 10. ఓకే అండ్ రిమైనింగ్ విల్ బి -3 ఇంటూ tan cube 10 డివైడెడ్ బై 1 minus 3 tan square 10. దీన్ని కనుక ఇంకొద్ది సింప్లిఫై చేస్తే, మీరు 3 కనుక కామన్ తీస్తే, 3ని కనుక కామన్ తీస్తే మీకు మిగిలేది ఏంటంటే 3 tan a minus tan cube a divided by 1 minus 3 tan square a. This is the form. Okay, this is going to be the form, right? Simplify this. 3 tan a minus tan cube a by 1 minus 3 tan square is nothing but tan 3a. 3 into tan 3a. Tan 3a means 3 into 10 degrees, 30 degrees. Tan 30 degrees. What is the tan 30 degrees? 30 degrees value is 1 by √3. √3 cancellation. You are going to get only √3. The answer will be √3. The correct answer for this question will be √3. Please observe this. Hope you understood the problem. Right. Let us see the next question then. This is the value of tan 3a minus tan 2a minus tan a. Tan 3a minus tan 2a minus tan a. Okay. Right. See. Right. So now I am going to do this problem. See. In the first term is the tan 3a. Okay. Done. So if I take a tan a common in the last two terms, minus tan a ని గనుక నేను కామన్ తీయగలిగితే, మైనస్ tan a గనుక నేను కామన్ తీయగలిగితే, అక్కడ మిగిలేది ఏంటంటే 2 by 1 plus tan square a minus 1. tan 2a అంటే 2 tan a by 1 plus tan square a. ఆల్రెడీ tan a ఉంది కాబట్టి 2 tan a by 1 plus tan square లో tan a తీసేస్తే 2 మిగులుతుంది. అక్కడ మైనస్ tan a ఉంది కాబట్టి మైనస్ tan బయటికి తీస్తే +1 అనేది మిగులుతుంది. కింద డినామినేటర్లో మనకి ఉండేది మైనస్ tan square. tan 2a formula is 2 tan a by 1 minus tan square. ఆ tan a బయట తీస్తే 2 by 1 minus tan square. ఓకే ఇంటర్నల్గా లోపల మనం మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుందంటే tan 3a మైనస్ tan a ఇంటూ ఇది యాడ్ చేస్తే 2 + 1 3 మైనస్ tan square a డివైడెడ్ బై 3 minus tan square a divided by 1 minus tan square a. Here the very important observation is there. Very important observation. That is very important observation. That is
See, this is going to be, if you multiply inside, it's going to be 3 tan A minus tan cube A, 3 tan A minus tan cube A, all divided by 1 minus tan square A. 1 minus tan. Just now we apply the formula. See, 3 tan A minus tan cube A by 1 minus 3 tan square is nothing but 3 tan A అని రాసావు, రైట్, tan 3 అని రాసావు. ఈ 3ని 3 కనుక మీరు తీసేస్తే ఇక్కడ ఏముంది నాయన చూడండి ఒకసారి, ఇక్కడ 10 దగ్గర ఏ పెట్టుకుని అబ్జర్వ్ చేయండి. 3 tan A minus tan cube A by 1 minus 3 tan square, what you written here, tan 3. అంటే wherever you have this value, this can be replaced by what, tan 3A into 1 minus 3 tan square A. ఓకే, రైట్. నేను మీకు ఒకసారి అర్థం అవ్వడానికి నేను ఫార్ములాని కూడా రాయడానికి ట్రై చేస్తాను. మన ఫార్ములా ఏంటంటే చూడండి, tan 3A ఫార్ములా ఈజ్ 3 tan A minus tan cube A all divided by 1 minus 3 tan square A. సో ఫ్రమ్ దిస్ నాకు అక్కడ ఉంది ఏంటంటే, అక్కడ ఏమున్నదంటే నాకు 3 tan A minus tan cube A ఉంది. 3 tan A minus tan cube A అంటే ఈ ఓన్లీ న్యూమరేటర్ మాత్రమే ఉంది. న్యూమరేటర్ మాత్రమే ఉందంటే ఏం రాయొచ్చు నేను, ఇది ఇక్కడ పంపించేస్తే tan 3A ఇంటూ 1 మైనస్ 3 tan square A రాయొచ్చు. అది ఇక్కడ రాస్తున్నాను నేను. ఫస్ట్ టర్మ్లో tan 3A ఉంది, సెకండ్ టర్మ్లో ఏమొస్తుంది, tan 3A ఇంటూ 1 మైనస్ 3 tan square A all divided by 1 minus tan square A. 1 minus tan square A. tan 3A కనుక నేను కామన్ తీస్తే మిగిలేది ఏంటంటే 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. ఓకే, అట్లాగే ఈ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1, ఐఎమ్ సారీ, మైనస్ ఇంటూ ప్లస్ 1 మైనస్ 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 tan square A. ఓకే, 1 మైనస్ 3 tan square A బై 1 మైనస్ tan square A అని వస్తుంది. 1 మైనస్ tan square A. మీరు ఇంటర్నల్గా కనుక అదర్వైజ్ యూ కెన్ కీప్ హియర్ ఇట్ సెల్ఫ్. ఓకే, మీరు ఈ విధంగా కూడా మీరు ఉంచేయచ్చు. మైనస్ ఆఫ్ 1 మైనస్ 3 tan square A మీరు యాసిడ్ ఉంచేయచ్చు. చల్, ఈ విధంగా ఉంటే మీరు నెక్స్ట్ ఎల్సిఎం తీసుకుంటే యూర్ గోయింగ్ టు గెట్ లైక్ దిస్. tan 3 అనేది బయట ఉంది. ఇంటర్నల్లీ చూడండి, 1 మైనస్ tan square అనేది ఎల్సిఎం వస్తుంది. 1 మైనస్ tan square A మైనస్ 1 ప్లస్ 3 tan square A all divided by 1 minus tan square A. 1 minus tan square A. See, plus 1 minus 1 gets cancelled. 3 tan square A minus tan square A means 2 tan square A. It's going to be tan 3A into 2 tan square A can be written as 2 tan square A is the remaining value. 2 tan square can be written as 2 tan A by 1 minus tan square A into tan A. ఇక్కడ tan square A ఏమని రాస్తున్నాను నేను, tan square Aని ఒక tan Aని పక్కన రాసేసి ఇంకో tan ఇక్కడ రాసుకుంటున్నాను. దిస్ వాల్యూ is nothing but tan 2A into tan A. That's it. Tan 3A minus tan 2A minus tan A is nothing but tan 3A into tan 2A into tan A. ఈ వాల్యూ ఏమవుతుంది మనకి, tan 3A into tan 2A into tan A అవుతుంది. This is the proof for that. Okay, you can observe this. Hope you understood this problem. Next question. Right. So this was the 12th question. Okay, let us look at the question here. The value of sin pi by 4 into sin 3 pi by 4 into sin pi by 4. Sin pi by 4. సరే, ఇప్పుడు నేను ఏమనుకుంటానంటే ఇచ్చిన దాన్ని ఇది టీటా అని ప్రస్తుతానికైతే పై బై 14, ఇట్స్ నాట్ 4, ఇట్స్ 14. పై బై 4 కాదు 14 ఇచ్చాడు. టీటా ఈజ్ ఈక్వల్ టు పై బై 14 ఇచ్చాడు. గుడ్, వెల్ అండ్ గుడ్. టీటా ఈజ్ ఈక్వల్ టు పై బై 14 అయితే రైట్, నేనేం చేస్తున్నానంటే 7 టీటా రాయడానికి ట్రై చేస్తాను. 7 టీటా ఈజ్ నథింగ్ బట్ 7తో మల్టిప్లై చేస్తే డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు గెట్ పై బై 2. పై బై 2 ఈజ్ నథింగ్ బట్ 90 degrees, రైట్. అంటే దీన్ని బేస్ చేసుకొని ఎక్కడైనా నాకు కాస్ 7 టీటా కనబడితే అదేమని రాయొచ్చు, నేను 0 అని రాసేయచ్చు. కాస్ 90 ఈజ్ ఆల్వేస్ 0. అట్లాగే సైన్ 7 టీటా కనబడితే ఏమని రాయొచ్చు, సైన్ 90 ఈజ్ ఆల్వేస్ 1. సైన్ 90 ఈజ్ ఆల్వేస్ 1. సరే, 70 వస్తుందా అసలు అనేది మీకు డౌట్ రావచ్చు, రైట్. సరే, ఫస్ట్ నేను టీటా ఈజ్ ఈక్వల్ టు పై బై 14 అనుకున్నాను కాబట్టి నేను రాస్తాను క్వశ్చన్ని. సైన్ టీటా ఇంటూ సైన్ 3 టీటా సైన్ 5 టీటా. మనకు ఫార్ములాస్ ఉన్నాయి, అవి ఏంటంటే 2 sin A sin B ఆర్ 2 sin X ఇంటూ
sin 2x or 2 sin a sin b అనుకుంటే మీరు కాస్ ఆఫ్ సైన్ ఫంక్షన్స్ రావాలంటే మీరు రాసేది ఖచ్చితంగా కాస్ ఫంక్షన్ రాసుకోవాల్సి వస్తుంది, రైట్? కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. మీరు ఈ రెండు వాల్యూస్ని ప్లస్ అన్న చేయండి మైనస్ అన్న చేయండి 70 రాదు. ఈ రెండు వాల్యూస్ని ప్లస్ అన్న చేయండి మైనస్ అన్న చేయండి ప్లస్ 70 రాదు. కానీ 70ని కనుక మీరు జనరేట్ చేయగలిగితే యూ కెన్ గెట్ ద ఆన్సర్ ఈజీలీ, అదర్వైజ్ గోయింగ్ టు బి డిఫికల్ట్. సరే, అవి కాకుండా టీని 5tని కనుక మీరు యాడ్ అయినా చేయండి సబ్స్ట్రాక్ట్ అయినా చేయండి 70కి మాత్రం రాదండి. మరి ఎట్లా తెచ్చుకోవాలి? మనకు కావాల్సింది ఏంది? 70 కావాలి. అందుకని మనం ఏం చేస్తామంటే దీనికి మొత్తం క్వశ్చన్కి ఏం చేస్తానంటే 2 cos θని మల్టిప్లై చేసి 2 cos θని డివైడ్ చేస్తాను. 2 cos θని మల్టిప్లై చేసి 2 cos θని డివైడ్ చేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే 1/2 cos θ 1/2 cos θ 2 sin θ cos θ నథింగ్ బట్ sin 2θ. ఈ sin 5θ ఇక్కడ రాసేయచ్చు. అప్పుడు నేను sin 5θ ఇక్కడ రాయొచ్చు. అండ్ రిమైనింగ్ sin 3θని సపరేట్గా రాయొచ్చు. ఇజ్ ఇట్ ఓకే? రైట్. మళ్ళీ ఇక్కడ నేను 2తో కనుక మల్టిప్లై చేస్తే ఇంటర్నల్లీ ఇక్కడ మళ్ళీ 2 × 2 ఏమవుతుందన్న 4 అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 1/4 cos θ 1/4 cos θ 2 sin a sin b is nothing but cos of a minus b. Cos of a minus b means cos 2θ minus cos of a plus b, that is cos 7θ. Is it okay? Right. So into multiplication ఏముంది? sin 3θ ఉంది. Is it okay? చాలా డన్. సో ఇది మీకు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే cos 7θ మనకి ఏమొచ్చింది అయినా 0, అంటే 0 అంటే దిస్ వాల్యూ ఇస్ గోయింగ్ టు బి 0. అంటే ఏం రాయొచ్చు ఇంకా మనం రాసేది చూడండి. ఇంకా ఏం రాయగలుగుతాం మనం అంటే సింప్లీ వీ కెన్ రైట్ లైక్ దిస్. ఓకే, మనకి 5θ 3θ చెప్పింది కాబట్టి దెన్ ఇక్కడ మనకి 3θ వస్తుంది కదా, 5θ - 2θ అంటే 3θ వస్తుంది. ఇది కాస్ సైన్ మల్టిప్లై చేస్తే మీకు వచ్చేది ఏంటంటే sin 3θ ఇంటూ కాస్ 3θ డివైడెడ్ బై 4 × cos θ. ఇజ్ ఇట్ ఓకే? రైట్. సో మళ్ళీ ఇక్కడ మీరు దేన్ని మల్టిప్లై చేయొచ్చు అని చూసుకుంటే ఇది 3θ ఉంది కాబట్టి ఓకే, మీరు 2తో కనుక మల్టిప్లై చేసి కింద కూడా మల్టిప్లై చేస్తే మనకేమొస్తుందన్న కింద మాత్రం 1/8 cos θ వస్తుంది. పైన 2 sin a cos b 2 sin a cos a అంటే sin 2a అంటే sin 60 అని వస్తుంది. sin 60ని మనము sin 70 మళ్ళీ జనరేట్ చేయడానికి ట్రై చేయాలి. 60 తెచ్చుకోవడానికి రీజన్ ఏంటంటే 70 - t రాయొచ్చు మనం. 70 కనుక మళ్ళీ జనరేట్ చేయగలిగితే ఇంకా ప్రాబ్లం సింపుల్ అవుతుంది. బై ఓల్ డివైడెడ్ బై 8 × cos θ. 1/8ని అయితే నేను సపరేట్ పెట్టేస్తాను. sin 70 - t అంటే sin a - b ఫార్ములా రాస్తాను నేను. sin a - b ఈజ్ నథింగ్ బట్ sin a cos b మైనస్ cos a sin b. దిస్ కంప్లీట్ వాల్యూ 0. ఎందుకు? cos 70 0 కాబట్టి 0నే అది. ఇంకా మిగిలేది ఏంది? దీన్ని డివైడెడ్ బై cos θ. cos గెట్స్ క్యాన్సిల్. sin 70 ఇస్ 1 అంటే 1 మల్టిప్లై చేస్తే 1/8కి you're going to get a 1/8. The answer is 1/8. That is the second option. Okay, hope you understood. Please observe this. Right. Look at the next question then. This is one of the simplest questions only. You can easily answer this question. Okay. Alright, let us look at the question then. So tan square theta plus secant theta is equal to 5. We all know tan square theta is nothing but secant square theta minus 1 is a tan square theta, and that's why I'm just substituting is equal to 5. Tan square theta వాళ్ళు ఏం రాశాను నేను? secant square theta minus 1 రాశాను. ఓకే, దట్. సో ఆ 5 ఇక్కడ తీసుకొచ్చేస్తే మనకి ఏమొస్తుంది అయినా? దట్ ఈస్ గోయింగ్ టు బి secant square theta ప్లస్ secant theta minus 6 అని వస్తుంది. -6 ఈ విధంగా మనం రాయొచ్చు. ఓకే, దీని నుంచి మనం ఏమని రాయొచ్చు అంటే we can write easily secant theta plus 3 secant theta -2 is equal to 0 అని రాయొచ్చు. ఫ్రమ్ దిస్ I can say secant theta is equal to -3. secant theta is equal to -3 and secant theta is equal to +2. కానీ మనకు కావాల్సింది ఏంటంటే cos theta కావాలి మనకు. అంటే దీన్ని ఉల్టా చేస్తే ఏమవుతుంది? అది cos theta అవుతుంది. cos theta is equal to -1/3 cos theta is equal to +1/2. -1/3 come or +1/2. Possibility is the only first option. This is the right answer for a given question. Hope you understood this. Let us look at the next question then.
రైట్. ద నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ ద ఈక్వేషన్ tan x ప్లస్ secant x is equal to 2 cos x అని అంటున్నాడు, లయింగ్ ఇన్ ద ఇంటర్వెల్ 0 to 2π. ఇక్కడ ఇంటర్వెల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. ఇంటర్వెల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు 0 to π ఆన్సర్ ఒకటి వస్తుంది, ఇప్పుడు 0 to 2π ఆన్సర్ ఇంకోటి వస్తుంది. కాబట్టి ఇంటర్వెల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే రైట్. సో నౌ వీ ఆల్ నోన్ tan x మీన్స్ tan x is nothing but sin by cos and cos is nothing but 1 by cos. అది సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే sin x plus 1 is equal to 2 cos square x. 2 cos square x. We all know cos square x is nothing but 1 minus sin square, 1 minus sin square. Therefore, sin x plus 1 is equal to 2 minus 2 sin square x. 2 sin square x. And just simplifying this and getting in some order, నేను 2 sin square x ఇక్కడ పంపించేస్తే minus 2x square plus 2 sin square అవుతుంది, ప్లస్ sin x ఉంది మనకి ఇక్కడ, ప్లస్ sin x ఉంది. ఓకే, అట్లాగే ఆ 2ని ఇక్కడ తీసుకొస్తే -2 అవుతుంది, -2 + 1 అంటే -1 is equal to 0. sin x కనుక నేను రూట్స్ కట్టగలిగితే దీనికి ఏమొస్తుందంటే sin x is equal to -b + or minus root over b square is 1 minus 4ac, minus into minus plus 4ac means 8 divided by 2 into 2. So simplification will be -1 plus or minus 3 by plus or minus 3 by 4. These are two possibility. 3 ఎలా వచ్చింది, √9 is nothing but 3. సరే, sin x is equal to ఫస్ట్ పాసిబిలిటీ తీసుకోవచ్చు. ద ఫస్ట్ పాసిబిలిటీ is nothing but -1 plus 3, -1 plus 3 is +2. 2 by 4 is nothing but 1 by 2. sin x is equal to 1 by 2 రావచ్చు. లేదనుకుంటే sin x is equal to -1 minus 3 -4 by 4 -1. 0 to 2π రేంజ్లో sin x వాల్యూ అంట 1 by 2 ఎన్నిసార్లు వస్తుంది, -1 ఎన్నిసార్లు వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1 by 2 ఎప్పుడెప్పుడు వస్తుంది అంటే sin 30 degreesకి 1 by 2 వస్తుంది. sin 30 is nothing but π/6. అట్లాగే సెకండ్ క్వాడ్రెంట్లో కూడా సైన్ అనేది పాజిటివే కాబట్టి sin π-π/6 కూడా π-π/6 దట్ ఈస్ నథింగ్ బట్ 5π/6 కూడా +π/2 +1/2నే వస్తుంది. అంటే రెండు సొల్యూషన్స్ ఉంటాయి. ఒకవేళ రీజియన్ కనుక 0 to π ఇచ్చాడు అనుకోండి, దెన్ ద సొల్యూషన్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ విల్ బి ఓన్లీ 2. కానీ ఇక్కడ రీజియన్ ఇచ్చింది ఏంటి, 0 to 2π అని ఇచ్చాడు, సంతోషమే. sin x కూడా -1 ఎప్పుడు వస్తుంది, జనరల్గా sin x +1 మాత్రం π/2కి వస్తుంది. ఇక్కడ ఇచ్చింది ఏంటి -1 ఎప్పుడు వస్తుంది అంటే 3π/2కి వస్తుంది. దట్ ఈస్ 270 degrees. కాబట్టి చెక్ చేసుకోండి. థర్డ్ క్వాడ్రెంట్లో సైన్ అనేది నెగిటివ్. సో థర్డ్ క్వాడ్రెంట్లో సైన్ అనేది నెగిటివ్. దట్ ఈస్ సైన్ ఆఫ్ π + π/2 నథింగ్ బట్ 3π/2. π ప్లస్ మీన్స్ థర్డ్ క్వాడ్రెంట్, అవుట్కమ్ విల్ బి మైనస్ sin π/2 sin π/2 వాల్యూస్ మైనస్ అంటే ఎప్పుడు వస్తుందంటే 3π/2కి వస్తుంది. ఈ విధంగా మనకు 0 to 2π రీజియన్ ఇస్తే మాత్రం ఎన్ని సొల్యూషన్స్ వస్తున్నాయి మనకు, మొత్తము 3 సొల్యూషన్స్ వస్తాయి. Therefore answer will be 3. Correct answer will be 3. Hope you understood this, and let us look at the next question. So let us look at the third question on the complex number in shift to paper, that is this one. So if cos theta is equal to 1/2 into a plus 1 by a, అంటే దీని మీనింగ్ ఏంటంటే, సో ఈ గివెన్ లైక్ దిస్, a plus 1 by a ఈ గివెన్ యాజ్ 2 cos theta. a plus 1 by a ఎంత వస్తుందంట, 2 cos theta వస్తుందట. అండ్ వన్ మోర్ కరెక్షన్ హియర్, దిస్ ఇస్ నాట్ 14, దిస్ ఇస్ 15th క్వశ్చన్. ఓకే రైట్. సో వాట్ యు మీన్ బై దిస్, a plus 1 by x is equal to 2 cos theta వస్తుందంట. ఎప్పుడు వస్తుంది, ఒకవేళ ఏ కనుక sis theta అయిందనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ sis theta అయిందనుకోండి, 1 by అంటే ఏం రాస్తారు, sis of minus theta అని రాస్తారు, రైట్. దెన్ యు ఆర్ గోయింగ్ టు గెట్ 2 cos theta. ఇట్ ఈస్ సాటిస్ఫైయింగ్. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు sis theta కనుక అయితే ఇది సాటిస్ఫై అవుతుంది, రైట్. దెన్ నెక్స్ట్ కండిషన్ ఇచ్చాడు, ఏమి ఇచ్చాడంటే cos 3 theta ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇది ఒకసారి మీరు a³ + 1/a³ అంటున్నాడు. a³ + 1 అంటే అర్థం ఏంటి, sis 3 theta ప్లస్ sis of -3 theta. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను కాంప్లెక్స్ నెంబర్ చెప్పేటప్పుడు. sis of theta ప్లస్ sis of -theta ఉంటే 2 cos theta వస్తుంది. అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి, దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 cos 3 theta వస్తుంది. ఓకే, అంటే ఈ 2ని ఇక్కడ పంపించేస్తే 1/2 ఇంటూ a³ + 1/a³ ఈజ్ ఈక్వల్ టు cos 3 theta. ప్లీజ్ అబ్జర్వ్ ద క్వశ్చన్ హియర్. cos 3 theta is equal to k into a³ + 1/a³, k into
a cube plus 1 by a cube. Then what do you mean by k value here? K is nothing but 1 by 2. That's it. So ఈ విధంగా కాంప్లెక్స్ నెంబర్ని బేస్ చేసుకొని దట్ టు డీమో. So now let us look at the next question, that is the 16th question in the sheet. That is, if sin theta plus sin theta is plus sin phi theta is equal to 0, and if it is lies in between the first quadrant, 0 less than or equal to theta less than or pi by 2 means first quadrant లో ఉంది అని మీనింగ్, రైట్? సో రైట్, దెన్ ఫోర్ దీన్ని ఏ విధంగా రాయాలి? ఫస్ట్ చూడండి, నేను sin theta సపరేట్గా రాసుకొని దెన్ ఐఎమ్ రైటింగ్ sin theta ప్లస్ sin phi theta. ఎందుకు ముందు రాసుకున్నాం కొన్ని క్లారిటీ వస్తుంది. లెట్ us వెయిట్ ఫర్ 1 minute. ఓకే, sin 3 theta అనేది మన మ్యాథ్స్ దగ్గర రాసుకుందాం. ప్లస్ sin c ప్లస్ sin d is nothing but 2 sin c plus d by 2, that is 60 by 2 అంటే nothing but 3 theta. t plus 5t is nothing but 6 theta. 6 theta by 2 is nothing but 3 theta. Cos, sorry, 2 sin is completed. Now I am ready to go with cos c minus d, 5 theta minus theta, 4 theta by 2, that is nothing but 2 theta. That is nothing but 2 theta. Is it okay? Chal, done. So therefore I am taking the sin 3 theta here, sin 3 theta is a common, sin 3 theta is a common here. Then it is going to be, the remaining will be 1 plus 2 cos 2 theta is equal to 0. Okay, so from this I can say sin 3 theta is equal to 0, and from this I can say cos 2 theta is equal to minus 1 by 2. Okay, here the first possibility theta is definitely 0. Theta అనేది ఏమై ఉండాలా, 0 degrees అయి ఉండాలా. ఓకే, వెల్ అండ్ గుడ్, ఇట్స్ ఓకే. కాస్లో మైనస్ పై బై 2 ఎప్పుడు వస్తుంది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ కాస్ 2 theta is equal to కాస్ 2 pi by 3కి వస్తుంది. కాస్ 2 pi by 3కి వస్తుంది అంటే కాస్ మీరు సెకండ్ క్వాడ్రంట్లో కాస్ 60 వాల్యూకి వస్తుంది. ఓకే, సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది దట్టు, అంటే కాస్ 2 by 3కి వస్తుందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. కాస్ 2 by 3 నథింగ్ బట్ పై మైనస్ పై బై 3. ఏ క్వాడ్రంట్లో ఉంది? సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ ఫంక్షన్ మైనస్ పై ఉన్నప్పుడు సేమ్ ఫంక్షన్ అవుట్కమ్ వస్తుంది, దట్ ఈస్ కాస్ పై బై 3. కాస్ పై బై 3 నథింగ్ బట్ 60 degrees, కాస్ 60 నథింగ్ బట్ 1 by 2. దిస్ ఇస్ గోయింగ్ టు బి మైనస్ 1 by 2. అంటే దీన్ని బేస్ చేసుకొని మీరు టీటా వాల్యూ కనుక చెప్పాలనుకుంటే ఏం చెప్పొచ్చు మీరు? 2 theta is equal to 2 pi by 3. From that theta is equal to what? Pi by 3. That means either theta is equal to 0 గానే అయి ఉండాలా, లేకపోతే pi by 3 గానే అయి ఉండాలి. అట్లా రెండు ఆప్షన్ పాసిబిలిటీ ఇది మాత్రం ఉంది, ఇంకా మిగతా ఏవి కూడా లేవు. ఈవెన్ ఇక్కడ ఉన్నప్పటికి కూడా 2 అంటున్నాడు, 2 మాత్రం మనకి రాదు. ఏం వాల్యూస్ వస్తే మనకు 0 అని వస్తుంది, pi by 0 pi by 3 రెండు పాసిబిలిటీస్ వస్తున్నాయి కాబట్టి రెండు పాసిబిలిటీ ఉన్న ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ వాల్యూ. రైట్, so this is completely about the trigonometry part in a shift to paper. Hope you understood all the problems and go through each problem one by one thoroughly and see all the possibilities. Okay, thank you so much for. Hello and welcome everyone. This is Mohammed Inzamam from Saimedha Ecet Coaching Center, Koti, Hyderabad. In the AP Ecet examination shift to MPC mathematics, what is the inverse trigonometry question appeared? This is the inverse trigonometry question appeared. We have discussed this question in the classroom also. Sin inverse of 12 by 13. Similar question we have discussed. Cos inverse of 4 by 5. Tan inverse of 63 by 16. Individual questions we discussed. Now individual questions he is combining and making a question of Ecet exam. Okay. He is saying sin inverse of 12 by 13. Cos inverse of 4 by 5. Can I convert this in terms of tan inverse? Because options are coming in terms of tan inverse. So 5, 12, 13 is the triplet here. And here 3, 4, 5 is the triplet. Then what we can write? 12 by 13 can be written as, this is theta, opposite hypotenuse, this one is 5. So tan inverse of, we can write this one as 12 divided by 5 plus second triangle cos inverse of 4 by 5, this one is 4, this one is 5, so this will be 3. We require tan inverse of opposite by adjacent, that is 3 divided by 4. And outside we have tan inverse of 63 divided by 16. When you multiply this x and y value, suppose this is x, this one is y, when xy value is greater than 1, then what is the formula? Outside we need to add 180 plus tan inverse of, okay, I have given this logic to you, 12, 5, 3, 4, this is the first multiple, that is 12 4s are 48, this is the second multiple, 5 3s are 15, if plus is there in between, numerator plus, denominator minus, 12 4s are 48, 5 3s are 15, then 4 5s are 20 and last one 12 3s are 36, we will be writing like this, okay, plus tan inverse of, remaining question is what? 63 divided by 16. So if you are going to solve this one, 48 plus 15, it is going to become 63,
20 minus 36, it's going to become minus 16. That minus 16 will be coming here. So the formula is going to become, next step is going to become pi minus tan inverse of 63 by 16 plus tan inverse of 63 by 16. So this 63 by 16, 63 by 16 cancel because this is minus, this one is plus. What is the remaining answer? Pi. Go through it once. So the correct answer for this question is pi. Xy value greater than 1, you need to add outside pi. Pi plus tan inverse of x plus y by 1 minus xy. Shortcut method, multiply 12 4s are 48, 5 3s are 15. This is first, this one is second, this one is third, this one is fourth. Numerator plus, denominator minus. Okay, go through it. Pause the video and note it down. So let us look at the next questions. Those are in given a complex number. These were given 2 questions. You can easily answer this question, which was already discussed many times in the class itself. So it was mentioned like this: if 2 plus iota into root 3 is a root of the equation, ఒక ఈక్వేషన్కి రూట్ అవుతుందంట. ఒక ఈక్వేషన్ రూట్ ఎప్పుడు అవుతుంది? ఆ ఈక్వేషన్లో ఈ రూట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఈక్వేషన్ 0 కావాలా, అప్పుడే అది రూట్ అవుతుంది. అదొక కండిషన్. ఓకే, ఈ రూట్ని కనుక మనం మాడిఫై చేసి సింప్లిఫై చేస్తే ఆ ఈక్వేషన్ కూడా వస్తుంది. అది కూడా పాసిబిలిటీ. ఈ 2 పాసిబిలిటీస్ ఉంటాయి. రైట్. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ 2 ప్లస్ ఐఓటా రూట్ 3 అనేది రూట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అంటున్నాడు. అయితే పీ అండ్ క్యూ వాల్యూస్ ఏంది అంటే ఇండివిజువల్లీ, రైట్, ఇప్పుడు x స్క్వేర్ వేరియబుల్తో ఉన్నది కాబట్టి దీని రూట్స్ అనేది దేంతో రిప్రజెంట్ చేస్తాం? మనం x అని రిప్రజెంట్ చేస్తాం. అంటే x ఈక్వల్ ఏమి ఇచ్చినట్టు ఇక్కడ మనకు x ఈక్వల్ టు 2 ప్లస్ ఐఓటా ఇంటూ రూట్ 3 ఇచ్చినట్టు. ఆ 2 ని పంపించేస్తే మీకు ఏమొస్తుందమ్మా? దిట్స్ గోయింగ్ టు బి x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఐఓటా ఇంటూ రూట్ 3 వస్తుంది. స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ చేస్తే మీకు ఏమొస్తుందమ్మా? ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఐఓటా స్క్వేర్ అంటే -1 ఇంటూ రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే 3. -1 ఇంటూ 3 అంటే -3 పంపించేస్తే +7 ప్లస్ 3 అవుతుంది. దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇది రూట్ కాబట్టి ఆ రూట్ని డెరైవ్ చేసిన ఈక్వేషన్ అవుతుందో అది ఖచ్చితంగా దాన్ని. ఇప్పుడు మీరు ఈ రూట్ని డెరైవ్ చేసిన అంటే ఇదే ఈక్వేషన్, అంటే ఈ ఈక్వేషన్కి ఇది రూట్ అయింది. అంటే ఈ ఈక్వేషన్ నుంచి చూడండి, అండ్ ఇండైరెక్ట్లీ ఏం చెప్తున్నా అంటే మనము ఇదేది ఈక్వేషన్ వచ్చిందో దట్ ఈస్ నథింగ్ బట్ అవర్ గివెన్ క్వశ్చన్ ఈక్వేషన్. దాన్ని మనం కంపేర్ చేయొచ్చు. దీనికి ఇది రూట్ అయిందంటే ఖచ్చితంగా ఈక్వేషన్ రూటే కదా. అలా కంపేర్ చేసుకుని 2 ఈక్వేషన్ సేమే కదా, దాని నుంచి మీరు పీ వాల్యూని క్యూ వాల్యూని రాయలేరా? రాయగలుగుతారు కదా. పీ క్యూ ఈజ్ ఈక్వల్ టు -4, పీ వాల్యూ ఈజ్ -4, క్యూ వాల్యూ ఈజ్ +7. -4, రైట్, అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఈ విధంగా అడిగాడు. ఇది మనం క్లాస్లో కూడా డిస్కస్ చేసాం, నాకు గుర్తుంది. ఓకే, ఒకసారి చూసుకోండి.